శిరస్సై ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కొలస్సీ 2:9. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. దేవుని సర్వ పరిపూర్ణత మన ముందుంచబడినప్పుడు మనము ఆయనను స్వీకరించి ఆయనలో మనము సంపూర్ణులమవుతాము. విశ్వాసంతో, ప్రభువా, నీలో నేను సంపూర్ణుడను, నన్ను అసంపూర్ణునిగాను భయస్థునిగాను ఉండనీయకము. ఎంతో కొంచెము ఆధారంతో సుమూయోనుకు ఉన్నటువంటి సంపూర్ణ నిశ్చయత నాకు కలుగనిమ్ము అని అడుగుదాం. మనకున్నటువంటి ఆధారాలన్నిటినీ బట్టి దేవుడు మనలను లక్ష్య పెడుతున్నాడని తెలుస్తుంది. ఆత్మీయంగా మనం ఎంత సహాయం పొందాము, ఆయన దయకు ఎన్ని గుర్తులు, ఇది స్పష్టంగా ఉంది గనుక మనము సందేహపడాల్సిన అవసరము లేదు. దేవుని ఉద్దేశ్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఇలాంటి సహవాసము అనేక మంది గొప్ప భక్తి గల స్త్రీ పురుషులను తయారు చేసేదిగా ఉండాలి. లేకపోతే అది నిజంగానే విధులను నిజంగా నెరవేర్చడం లేదన్నమాట. యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత పొందిన సుమూయోను, హన్న, గొర్రెల కాపరులు, జ్ఞానులు వేరువేరుగా ప్రత్యేకించబడిన వారే. అయితే నీవు ప్రేమ కలిగి ఏకత్వములో ఉండే దేవుని బిడ్డలతో ఉంటే గనుక ఇంకా ఎక్కువ ప్రత్యక్షతలు నీవు పొందగలుగుతావు. దేవుని బిడ్డల మధ్య మనము గొప్ప స్వచ్ఛమైన ప్రత్యక్షతలను పొందగలిగి ఉండాలి. లేకపోతే దేవుని ప్రత్యక్షతను ఆటంకపరిచేవారమవుతాం. ఆత్మీయంగా లేనివాడు, ప్రార్థనాహీనుడు ప్రత్యక్షతను అడ్డుకుంటాడు. ఒక ఆత్మీయ తల్లి ప్రత్యక్షతకు గొప్ప సహాయం. సుమూయోను ఎవరిని కలిగి ఉన్నాడు? జ్ఞానులు తమకు దారి చూపడానికి ఎవరిని కలిగి ఉన్నారు? వారు వేరువేరుగా ప్రత్యక్షతలు పొంది దానికి విధేయులై వెంబడించారు. యేసుక్రీస్తు వారిని మనకు ప్రత్యక్షపరచబడనిద్దాం. ఆయన సర్వ పరిపూర్ణతలోనికి ప్రవేశించినట్లు దేవుడు మనలను ఈ ప్రత్యక్షతలోనికి పిలిచాడు. అది ఆయన ఉద్దేశ్యము. ఎదగని ఒక బిడ్డ నీకుంటే నీ హృదయంలో ఎంత దుఃఖముంటుంది. ఇది ప్రకృతికి, అన్ని సహజ న్యాయ విధులకు వ్యతిరేకంగా ఉంటుంది. యెషయా 52:10 మనం చూస్తే, సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూచెదరు. ఇక్కడ యెషయా గారు ప్రవచిస్తూ ఉన్నారు. చూడండి ఎలాంటి విశ్వాసమో, ఎలాంటి ప్రవచనమది. ఆయనలో మనము సంపూర్ణులమై ఉన్నాం. నీకెలాంటి బలహీనత ఉన్నా కూడా, నీ పాపము ఎంతైనా కూడా, నీవు ఆయనను కలిసినట్లయితే నీవు ఆయన సర్వ పరిపూర్ణతలోనికి వచ్చి సమృద్ధి అయినటువంటి జీవంలోనికి ప్రవేశించే కృపాధన్యత ఆయన మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.